నమస్తే, వెల్కమ్ టు బీ అలర్ట్. మీ చుట్టూ జరుగుతున్న మిమ్మల్ని అప్రమత్తం చేసే కథనాలపై ఫోకస్ చేస్తూ ఇవాల్టి బీ అలర్ట్లోకి ఎంటర్ అయిపోతుంది. వాట్సాప్ ప్రియుని మోజులో కట్టుకున్న భర్తను మోసం చేసింది. కన్న కూతురి మంచి చెడులు వదిలేసింది. లవర్తో కలిసి పోలీసులకే బురిడి కొట్టించింది. 3-4 రోజుల పాటు ఉరుకులు పరుగులు పెట్టించింది ఆ వగలాడి. చివరకు నయవంచకి డ్రామా తెలిసిపోయింది. రాజేంద్ర నగర్ కిడ్నాప్ మిస్టరీలో బాధితురాలే బాధ్యురాలని తేలింది. ఈమె పేరు రాధిక. చుట్టుపక్కల వారి దృష్టిలో నెరచాణ, పోలీసులకైతే కిలాడి లేడీ. వారం రోజులుగా కాకీలకు కంటి మీద కొనుకు లేకుండా చేసింది మహిళ. 8 ఏళ్లుగా కాపురం చేస్తున్న భర్తను నిర్లక్ష్యం చేసి వాట్సాప్ లో చాటింగ్ చేసిన ప్రియుడితో జెండా ఎత్తేసింది. కన్న కూతుర్ను కూడా పట్టించుకోలేదు. మంచి చెడులు, సభ్యత, సంస్కారాలంటే అస్సలు పట్టింపు లేదు. రాధిక మనస్తత్వమే అంతంటున్నారు ఇరుగు పొరుగువారు. తొమ్మిదో తరగతి చదువును మధ్యలోనే ఆపేసి మహేష్ ను ప్రేమ వివాహం చేసుకున్న రాధిక టెక్నాలజీని వాడుకోవడంలో మాత్రం చాలా ఫాస్ట్. ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు విపరీతంగా వాడుతుండేది. నకిలీ ఫోటో, ఫేక్ అడ్రస్లతో చాటింగ్ చేసేది. ఈతేశాం అనే వ్యక్తితో 4 ఏళ్ల పాటు చాటింగ్ చేసింది. చదువుకున్నాడు, అందంగా ఉన్నాడు, బాగా డబ్బున్నవాడని అతనితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది. ఇదంతా గమనించిన భర్త మహేష్ ఆమెను వారించాడు, వద్దని హెచ్చరించాడు. అయినా ఆమె వినలేదు, పద్ధతి మార్చుకోలేదు. దీంతో గొడవలు, కొట్లాట్లు శృతి మించిపోయాయి. ఇద్దరి మధ్య ఆఘాతం పెరిగిపోయింది. ఆన్లైన్ ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన రాధిక వన్ ఫైన్ డే గుడికి వెళ్లొస్తానని చెప్పి బయటకు వెళ్లిన రాధిక ఈతేశాం కోసం ఎదురు చూసింది. అంతలో ఓ బక్క చిక్కిన హ్యాండిక్యాప్ యువకుడు వచ్చి తానే ఈతేశాం అని పరిచయం చేసుకున్నాడు. రాధిక ఊహలు తల్లకిందులయ్యాయి. నెట్లో మంచి ఫోటోలు పెట్టి నన్ను మోసం చేస్తావా అని కోప్పడింది. నువ్వేం తక్కువ, నువ్వు నకిలీ ఫోటోలు పెట్టలేదా అని ఈతేశాం అన్నాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చాటింగ్ లో ఈతేశాంగా పరిచయమైన ఆ యువకుడి అసలు పేరు రిజ్వాన్. బీహార్ కు చెందినవాడు. ఓ హోటల్లో బిర్యానీ సప్లయర్. ఫోటోలాగే పేరు కూడా మార్చేసి రాధికను ఏమార్చాడు. ఒడిలో జరిగిన వ్యవహారంలో ఇద్దరు తేలుకుట్టిన దొంగల్లా మారిపోయారు. అయిందేదో అయింది, ఎక్కడికైనా పారిపోదామనుకున్నారు ఇద్దరు. ఈ నెల 4వ తేదీన ఇద్దరు కలిసి ఖైరతాబాద్ లోని ఓ ఇంట్లో ఉన్నారు. మరుసటి రోజు కటక్ వెళ్లారు. అక్కడి హోటల్లో స్టే చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఐడి కార్డులుంటే గానీ గదులు ఇవ్వమని చెప్పడంతో ఓ కాకా హోటల్లో మకాం పెట్టారు. అక్కడి నుంచి కోల్కతా వెళ్లారు. ఈ తిరుగుళ్ళు అయ్యేసరికి చేతిలో డబ్బులు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడే ఇద్దరి బుర్రలో కిడ్నాప్ ఐడియా పుట్టింది. 2011లో ఒక సోషల్ సైట్ ప్లేటాక్ అన్న ఒక అప్లికేషన్ ద్వారా వీళ్ళిద్దరూ చాట్ చేయడం జరిగింది. ఈ రిజ్వాన్ అనే వ్యక్తి, ఈ రాధికా లేడీ. ఈ 2011లో ఇట్లా మొదలైన ఈ కాన్వర్జేషన్ వీళ్ళది. 2012లో అది ఆ సైట్, ఆ అప్లికేషన్ ద్వారా వీళ్ళు కమ్యూనికేట్ చేయడం బంద్ చేసినారు. బంద్ చేసిన తర్వాత మళ్ళీ 2012 నుంచి 2013 వరకు వీళ్ళు టెలిఫోన్ కాన్వర్జేషన్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి వీళ్ళిద్దరి మధ్యన. తర్వాత ఇది ఫోన్ కాన్వర్జేషన్సే కాకుండా వాట్సాప్ ద్వారా కూడా వీళ్ళు టచ్లో ఉన్నారు. డబ్బు కోసం కన్నింగ్ ప్లాన్ వేసింది రాధిక. భర్త ప్రేమను వాడుకుని మోసం చేయాలని పథకం రచించింది. తనను ఎవరో కిడ్నాప్ చేసినట్టుగా డ్రామా క్రియేట్ చేసింది. కిడ్నాపర్లు హింసిస్తున్నట్టు సీన్ క్రియేట్ చేసి ఫోటోలు తీసి వాట్సాప్ లో భర్తకు పంపింది. మొగుడును బ్లాక్మెయిల్ చేసి అకౌంట్ లో డబ్బులు వేయించుకుంది. వీళ్ళిద్దరూ ఒక టెంపుల్ దగ్గర కాలా హనుమాన్ టెంపుల్, వీళ్ళదేమో నేటివ్ ఆఫ్ ఉప్పర్పల్లి, రాజేంద్ర నగర్ ఈ అమ్మాయిది. సో దానికి దగ్గరలోనే అత్తాపూర్లో ఒక టెంపుల్, కాలా హనుమాన్ టెంపుల్ ఉంటే అక్కడ ఇద్దరు కలిసినారు. కలిసిన తర్వాత ఈ వ్యక్తిని చూడంగానే అమ్మాయి ముందు షాక్కి గురైంది. అంటే నేను చూసిన వ్యక్తి వేరు సైట్లో, కానీ ఇది యాక్చువల్గా వచ్చిన వ్యక్తి వేరు అన్నది ఆమెకు అర్థం కాలేదు. బట్ కొంతసేపు అయిన తర్వాత డిస్కషన్ తర్వాత ఇద్దరు కలిసి ఎలోప్ అయిపోదామని నిర్ణయించుకున్నారు. అంటే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలన్నది నిర్ణయించుకున్నారు. రాధిక చెప్పిన ప్లాన్ వర్కౌట్ కావడంతో సంతోషించారు. భర్త
ఇక్కడి పోలీసులకు ఆ వివరాలు అందించేసరికి ఇద్దరూ కలిసి డ్రామా ఆడుకున్నట్టు ఖాకీలకు అనుమానం వచ్చింది. వాట్సాప్ కాల్ ఆధారంగా కోల్కతాలో ఉన్నారని గుర్తించారు పోలీసులు. వెంటనే 2 బృందాలను విమానంలో కోల్కతాకు పంపించారు. ఇద్దరిని పట్టుకుని హైదరాబాద్ కు తీసుకొచ్చారు పోలీసులు. ఈ సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని సైట్స్ ఉన్నాయి. ఈ సైట్స్ లో ఏంటంటే ఆ వ్యక్తి ఎవరన్నది తెలియకుండా ఈ రోజుల్లో చాలా మంది అమాయకులు అంటే ముఖ్యంగా అమ్మాయిలు చాలా మంది దీంట్లో ట్రాప్ అయిపోయి బలవుతున్నారు. అంటే పెట్టేది ఒకటి, షారుఖ్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ ఈ టైప్ పిక్చర్స్ పెడుతున్నారు. వీడిని లైవ్గా అమ్మాయి చూస్తే షాక్ అయింది. లిటరల్గా ఎవరైనా షాక్ అయిపోతారు. బట్ ఏదంటే కమిట్ అయింది కనుక షీ కంటిన్యూడ్. పచ్చని సంసారంలో తనంతట తానే నిప్పులు పోసుకుంది రాధిక. అన్యోన్యంగా సాగుతున్న కాపురాన్ని ఛిద్రం చేసుకుంది. కిడ్నాప్ డ్రామా ఆడినందుకు పోలీసులు ఆమెను, అందగాడు రిజ్వాన్ ను అరెస్ట్ చేశారు. భర్త మహేష్ ఆమె ప్రవర్తనతో తలదించుకున్నాడు.